ప్రెసెంట్ మార్కెట్ లో రిలీజ్ అయ్యి ఒక ట్రెండ్ సెట్ చేస్తున్న మొబైల్ వచ్చేసి లావా అగ్ని 3. మనకి ఫ్లాగ్షిప్ లో ఉంటుంది కదా, ఫ్లాగ్షిప్ లో మనకి బ్యాక్ కూడా స్క్రీన్ ఉంటుంది కదా డిస్ప్లే. ఆ డిస్ప్లే వీళ్ళు 20K లోపే తీసుకొస్తున్నారు ఈ లావా అగ్ని 3 లో. సో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మనకి ఏది కూడా మనకి బ్యాక్ డిస్ప్లే అయితే కనపడదు. ఇంకా దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ మనకి డిస్ప్లే లో 6.7 ఇంచ్ డిస్ప్లే, ఇది వచ్చేసి మనకి 1.5K కర్వ్ డిస్ప్లే అనమాట. దాంతో పాటు AMOLED డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తోటి 1200 నిట్స్ పిక్ బ్రైట్నెస్ అయితే ఈ డిస్ప్లే లో ఉంటుంది మీకు. అలాగే మీకు బ్యాక్ రేర్ వచ్చేసి డిస్ప్లే సైజ్ 1.76 ఇంచెస్ అనమాట. ఇది కూడా మనకి AMOLED డిస్ప్లే తో వస్తుంది. దీంట్లో మనకి నోటిఫికేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం డిస్ప్లే లో మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో మెయిన్ గా ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7300X అనమాట. ఇది మనకి స్నాప్ డ్రాగన్ లో 7 Gen 1 కి Gen 2 కి ఆ మధ్యలో ఉంటుంది ఈ ప్రాసెసర్. మనకి మిడ్ రేంజ్ గేమ్స్ అని కూడా ఇదైతే ఈజీగా హ్యాండిల్ చేయగలదు. అలాగే ఇంటర్నల్ గా ఇది మొత్తం మనకి 3 వేరియంట్స్ లో వస్తుంది. 8GB ర్యామ్ అయితే కామన్ గా ఉంటుంది. DDR5 ర్యామ్ తోటి 128GB ఇది బేస్ వేరియంట్ అనమాట. ఇది మనకి 20K లో వస్తుంది. దీంట్లో మనకి ఛార్జర్ అయితే ఇవ్వట్లేదు వీళ్ళు. మనకి ఛార్జర్ కావాలంటే అడిషనల్ గా 1000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే 8+128GB వితౌట్ ఛార్జర్ మీకు ప్రైస్ వచ్చేసి 20,000 పెట్టారు అమెజాన్ లో. మన SBI కార్డ్ ఆఫర్ తో అయితే ఇస్తున్నారు వీళ్ళు. అదే మీకు 8GB 256GB స్టోరేజ్ తో మొబైల్ అయితే ప్రైస్ వచ్చేసి 25K ఉంది. అదే మీరు SBI కార్డ్ యూజ్ చేసుకుని పర్చేజ్ చేస్తే 22,500 కి అయితే మీకు మొబైల్ అయితే వస్తుంది అనమాట అమెజాన్ లో SBI కార్డ్ తోటి. ఇంకా మనం కెమెరా డిపార్ట్మెంట్ కి వస్తే మీకు బ్యాక్ అయితే 3 కెమెరాస్ అయితే ఉంటాయి. దాంట్లో మనకి మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా అనమాట. అలాగే మనకి 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కెమెరా ఒకటి వస్తుంది. అలాగే మీకు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంటుంది బ్యాక్ సైడ్. మీకు ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ తో వీళ్ళైతే తీసుకొచ్చారు. ఇంకా ఇందులో మనకి బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే మీకు 66 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది అనమాట ఇది. ఇంకా అప్డేట్ విషయానికి వస్తే 3 ఇయర్స్ మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అలాగే మీకు 4 ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వీళ్ళైతే ఇస్తూ ఉన్నారు. 20,000 ప్రైస్ సెగ్మెంట్ లో ది బెస్ట్ మొబైల్ అని చెప్తాను నేనైతే. నాకు మెయిన్ గా బాగా నచ్చిన విషయం ఏంటంటే ఫ్రంట్ డిస్ప్లే అనమాట. మీకు 3D కర్వ్ డిస్ప్లే వస్తుంది. అది కూడా మనకి 1.5K రిజల్యూషన్ తోటి మీకు AMOLED డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. ఇంకా మీకు 1.07 బిలియన్ కలర్స్ తోటి 120 హెర్ట్జ్ డిస్ప్లే అయితే దీంట్లో ఉంటుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు లావా బ్రాండ్ నుంచి. అలాగే బ్యాక్ రేర్ మీకు ఏదైతే స్క్రీన్ ఉంటుందో ఇది వీళ్ళు ఇన్స్టా స్క్రీన్ అని చెప్తున్నారు. దీన్ని యూజ్ చేసుకొని మీరు బ్యాక్ కెమెరాస్ తో కూడా మీరైతే షూట్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ గానే ఉండి యూట్యూబ్ ఏదైనా సరే మీరు సోషల్ మీడియా కోసం ఈ స్క్రీన్ యూజ్ చేసుకొని మీరైతే షూట్ చేసుకోవచ్చు. సో ఎవరైతే 20K ప్రైస్ సెగ్మెంట్ లో మొబైల్ చూస్తున్నారో ఈ మొబైల్ అయితే తీసుకోండి. మీకంటే ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఛార్జర్ రాదు మీకు. బేస్ మోడల్ లో మీకు ఛార్జర్ కావాలంటే అడిషనల్ గా ఒక 1K పెట్టి అంటే 21,000 పెడితే మీకైతే ఛార్జర్ తో వస్తుంది. 66 వాట్ ఛార్జర్ తో. సో ఇది మన ఇండియన్ బ్రాండ్ కాబట్టి దీన్ని కొంచెం మీరు ఎంకరేజ్ చేయండి. ఇలాంటి ఇన్నోవేషన్స్ అయితే ఇంకా వీళ్ళు చేస్తూ ఉంటారు. మీకు లాస్ట్ లావా అగ్ని 2 లో ఇన్ని ఫీచర్స్ లేవు అనమాట. సో దానికంటే కూడా ఒక 1K ప్రైస్ అయితే వీళ్ళు తగ్గించి తీసుకొచ్చారు మన ముందుకి. సో మీరైతే కళ్ళు మూసుకొని బై చేయొచ్చు ఈ లావా అగ్ని 3 మొబైల్ ని. ఇలాంటి టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. Thank you.